చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ట్రిపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రిపుల్ ఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ అంటే సినిమా ఎంతటి సంచలనాత్మకమైందో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సర్కిల్లో ట్రిపుల్ ఆర్ అనగానే రఘురామకృష్ణరాజు కూడా అంతటి సంచలనాత్మకమైనటువంటి రాజకీయ నాయకుడిగానే కనిపిస్తూ ఉంటాడు. గడిచినటువంటి 2 ఏళ్లుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపునే 2019లో నర్సాపురం ఎంపీగా ఎన్నికైనటువంటి తాను 1 సంవత్సర కాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, వైఎస్ఆర్సీపీ నుంచి దూరం కావడము, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పైన తప్పు పట్టే విధంగా వేలెత్తి చూపే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడము, విమర్శలు చేయడము, దీన్ని తట్టుకోలేక తమ సొంత కుంపటిలోనే అసమ్మతిని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్రంలోనే అంటే అక్కడ లోక్సభకి ఫిర్యాదులు చేస్తూ ఈయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కంప్లైంట్లు చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అయితే బీజేపీతో కావచ్చు, కేంద్రంలో ఉండేటటువంటి నాయకత్వంతో కావచ్చు, వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు నేర్పడం ద్వారా రఘురామకృష్ణరాజు తనపైన అనర్హత వేటు పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోగలిగారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కావచ్చు, లేదంటే ఆయన మనసు ఎరిగినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, రఘురామకృష్ణరాజు పైన రకరకాల రూపంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఆయన్ని అదుపులోకి తీసుకోవడము, అదుపులో ఉన్నప్పుడు హింసాత్మక చర్యలకి పాల్పడ్డట్లుగా ఆయనే కోర్టులోకి కేసులు వేయడము, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఆ హింసాత్మక చర్యలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈయనని పరీక్షలు చేసి ఆ రిపోర్ట్లను కూడా తారుమారు చేశారనేటటువంటి ఉదంతాలు. దీంతో ఓవరాల్గా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి దింపేయడానికి కృషి చేశారో, రాజకీయ పోరాటం చేశారో, వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు కూడా ఆ స్థాయిలోనే పోరాటం చేశారు. ఆ స్థాయిలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వ్యతిరేకతని ఎదుర్కొన్నారు, కేసులను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ చివరి వరకు నిలబడి పట్టుదలతోటి పోరాటం చేశారు. ఆ తర్వాత చూస్తే కనుక ఆయన ముఖ్యంగా 3-4 రకాలైనాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి సీట్ ఇవ్వడానికి కూడా అక్కడ ఉండేటటువంటి ఒత్తిడితోటి ఎంపీ స్థానం ఇవ్వడానికి తెలుగుదేశానికి సాధ్యం కాలేదు. తర్వాత ఎమ్మెల్యే స్థానానికి కూడా ఆయనకు ఉండేటటువంటి ఒక పోరాట తత్వం, తర్వాత ఏ మాట అయినా మాట్లాడేసేటటువంటి ఆ దుందుడుకు వైఖరిని, వీటన్నిటిని గమనించి ఎన్నికల్లో ఎవరికి అంటే కూటమికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి నష్టం జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని సైతం తప్పించి ఆయనకి సీట్ ఇవ్వడము, సీట్ ఇచ్చి ఖచ్చితంగా నెగ్గించాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఆయన నెగ్గిన తర్వాత కూడా ఇంత పోరాటం చేసి నేను నెగ్గాను కనుక ఆయన స్పీకర్ స్థానం కానీ, కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానం కానీ, మంత్రి స్థానం కానీ ఏదో ఒకటి తనకి వస్తుంది అని లెక్కలు వేసుకున్నారు. కానీ ఈక్వేషన్స్లో అంటే రాజకీయ సమీకరణలో అవి కుదరకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయారు. స్పీకర్ స్థానం ఇస్తే కనుక స్పీకర్ స్థానాన్ని ఆయన బహిరంగంగానే ఆశించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్షాన్ని తరపున ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత తనని అధ్యక్ష అని పిలిస్తే తాను నువ్వు కూర్చో అని శాసించేటటువంటి శాసన సభాపతి స్థానంలో ఎంత మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు ఆయన కూర్చోవాలి, ఆయన నుంచోవాలి అనేది నిర్ణయించేటటువంటి అధికారంలో తాను ఉండాలి అంటూ ఆ యాటిట్యూడ్, ఆ దృక్పథాన్ని కనబరుస్తూ రఘురామకృష్ణరాజు ఈ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తొలి దశలోనే బహిరంగంగానే మీడియా సమావేశాల్లో మాట్లాడారు. తాను స్పీకర్గా కూర్చుని జగన్మోహన్ రెడ్డి సాధారణమైనటువంటి శాసనసభ్యుడిగా కూర్చుంటే కనుక ఆయన యొక్క సభా వ్యవహారాలని నియంత్రించే స్థాయిలో తాను ఉండాలనేది తన కోరిక అంటూ రఘురామకృష్ణరాజు బయటపెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ఇది వివిధ రకాలైనటువంటి సమీకరణల వల్ల అది సాధ్యం కాకపోవడము, తర్వాత బీసీని ఎమ్మెల్యే అయినటువంటి అయ్యన్న పాత్రుడికి స్పీకర్ స్థానం ఇవ్వక తప్పలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి చూస్తే కనుక పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి చూస్తే కనుక పయ్యావుల కేసు కావచ్చు,
ఇలా అన్ని పదవులు కూడా అగ్రవర్ణాలకే ఉండాల్సినటువంటి తప్పని పరిస్థితి, అంటే ఈక్వేషన్స్లో రాజకీయంగా కుదరని నేపథ్యంలో శాసనసభాపతి స్థానం అన్నా సరే ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలనే ఉద్దేశంతో, అందులోని అప్పటికే చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి, ఇంచుమించు రఘురామకృష్ణరాజు మెంటాలిటీతోటే ఉండేటటువంటి వ్యక్తి అయినటువంటి అయ్యన్న పాత్రుడిని ఆ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టక తప్పలేదు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వివిధ రకాలైనటువంటి కేసులను ఎదుర్కొన్నారు, చాలా ప్రతిఘటన కూడా చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడి యొక్క సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటూ ఆయనకి శాసనసభ స్పీకర్గా కూర్చోబెట్టాల్సి వచ్చింది. తర్వాత ఏంటి అంటూ రఘురామకృష్ణరాజు యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రఘురామకృష్ణరాజుని కనుక స్వేచ్ఛగా చాలా కాలం పాటు వదిలేస్తే కనుక ఆయనకు ఉండేటటువంటి వ్యక్తిత్వం కావచ్చు, దుందుడుకు స్వభావం కావచ్చు, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మిగిలినటువంటి పెద్ద పదవులు ఏవి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఆయన ఆశించినటువంటి స్పీకర్ స్థానం కాకపోయినా డిప్యూటీ స్పీకర్గా ఆయన కూర్చోబెట్టాలని నిర్ణయించుకుని ఇటీవల డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుకి నియామకం చేయడం అనేది చూసాము. ఆయన కొన్ని సమావేశాల్లో స్పీకర్ స్థానంలో అధ్యక్షత కూడా వహిస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు ప్రధానమైనటువంటి ఆ సీట్లో కూర్చోవడంలో ప్రధానమైనటువంటి కోరిక జగన్మోహన్ రెడ్డిని నియంత్రించడము, జగన్మోహన్ రెడ్డి శాసనసభ వ్యవహారాల్లో ఏ రకంగా ఎంత మేరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలనేది నిర్ణయించేటటువంటి నిర్ణయాధికారంలో తాను ఉండాలి, ఆ పాత్రను పోషించాలనేటటువంటి ఆ కోరికతోటే ఆ సీట్ను ఆయన కోరుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు శాసనసభ సమావేశాలకే రాను అంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 4 ఏళ్ళు కూడా ఆయన హాజరవుతారని చెప్పలేము. ఈ నేపథ్యంలో ఒక కోరిక అయితే నెరవేరింది, కానీ ఆ పదవి అయితే దక్కింది, కానీ కోరిక నెరవేరుతుందా? జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇవ్వండి, అధ్యక్ష దాన్ని నేను ఈ అంశంపై మాట్లాడతానని రఘురామకృష్ణరాజుని కోరతారా? అసలు శాసనసభకే రానటువంటి వ్యక్తి ఇది కోరేటటువంటి అవకాశం లేదు. అందువల్ల నీవు కూర్చో, ఇది ఇంతవరకు చాలు, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడతారు, నీకు ఆ విషయం మీద మాట్లాడడానికి నేను అనుమతి ఇవ్వలేదు అంటూ రఘురామకృష్ణరాజు ఏ రకమైనటువంటి అజమాయిషీ చెయ్యాలని భావించారో జగన్మోహన్ రెడ్డి మీద, ఆ కోరిక నెరవేరేటటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు. పదవి దక్కింది కానీ ఆ కోరిక మాత్రం తీరేటటువంటి అవకాశం లేదు. మరి రఘురామకృష్ణరాజు అంటేనే బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి పేరు మోసినటువంటి వ్యక్తి, అది ఎంతవరకు నెరవేరుతుంది? ఇప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ప్రభుత్వం మీద కానీ కూటమి మీద కానీ బహిరంగ వ్యాఖ్యలు లేదంటే డ్యామేజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఓ రకంగా రఘురామకృష్ణరాజుకి ఆ పదవి ద్వారా నియంత్రణ చేశారు అనే భావన కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఏదేమైనా రఘురామకృష్ణరాజుకి ఇటువంటి పదవులు కానీ ఇవి కానీ ఆయన వ్యక్తిగతమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛగా ఆటంకాలని ఏం భావించట్లేదు. ఆయన ఎటువంటి పదవుల్లో ఉన్నా కూడా తనకు నచ్చినటువంటి విధంగా తనకు తోచినటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉంటారు. అందువల్లనే వైఎస్ఆర్సీపీ తరపునే లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీ మీదే పోరాటం చేశారు. అందువల్ల డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోనంత మాత్రాన రఘురామకృష్ణరాజు యొక్క వైఖరి మారుతుందని చెప్పలేము. ఇది ఆయన ఆశించినటువంటి పదవి కాకుండా పోయినా ఉప పదవి కింద చెప్పాలి, కానీ ఆయన ఆశించినటువంటి కోరిక మాత్రం కాదు. పదవి అయితే చిన్నదైనా సరే తగ్గింది, కానీ కోరిక మాత్రం తీరేటటువంటి సూచనలు అవకాశాలు అయితే కనిపించటం లేదు. చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.